హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం అనేది విభిన్న సంస్కృతులకే కానీ విభిన్న కులాలకి మతాలకి ప్రతి ఒక్కదానికి కూడా చాలా ఆదర్శంగా ఉండే దేశం. మరి ఇటువంటి దేశంలో కీలకంగా చూసుకుంటే హిందువుల ఒక్కరికే ఒక రూల్స్, మిగిలిన కులాలకి మిగిలిన మతాలందరికీ కూడా ఒక రూల్స్ అనేటట్టు ఎప్పటి నుంచో కూడా మనం అయితే చూస్తాం. అయితే ఈరోజు మెయిన్గా కొంతమంది రాజకీయ నాయకులు అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే కానీ ఇటు సౌత్ ఇండియా నుంచి కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారే కానీ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మమే చాలా ప్రధాన ధ్యేయం, దానికి ఒక బోర్డు అనేది నియమించాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. మరి ఈ సనాతన ధర్మం గురించే కానీ దానికి సంబంధించి ఆ బోర్డు గురించే కానీ ఇతర కులాలు మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, ఇక్కడ వివక్షత ఏం జరుగుతుంది అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి చీఫ్ గెస్ట్ కింద మెయిన్గా ఒక సోషల్ యాక్టివిస్ట్ కింద స్వామి జోసెఫ్ గారు అయితే రావడం జరిగింది. ఆయనతో మాట్లాడి అసలు ఈ సనాతన ధర్మం గురించి మనం అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈ సర్వే జన సుఖినో భవంతు. సార్, ఈ సనాతన ధర్మం బోర్డు అనేది ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాలని చెప్పి గత కొద్ది రోజులుగా చాలా గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఏంటంటారు, అంత అవసరం అంటారా సనాతన ధర్మం అనేది? అవసరము. ఎందుకంటే లడ్డు విషయంలో ఏదైతే కల్తీ జరిగిందో అక్కడి నుంచి ఆయన ఆ సనాతన ధర్మం బోర్డు గురించి ఆ ప్రస్తావన ఏదైతే లేపారో అది ఢిల్లీ వరకు పాకింది. అది ఢిల్లీలో సాధువులు వాళ్ళందరూ కలిసి ఒక పాదయాత్ర కూడా మొదలు పెట్టారు. ఏంటిది, ఎందుకు సనాతన ధర్మం బోర్డు కావాలి? ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్కి నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఉంది, అలాగే వక్ బోర్డు ఉంది. నేషనల్ క్రిస్టియన్ బోర్డు తోటి ఇలాంటి ఇబ్బందులు లేదు, ఎందుకంటే ఆ బోర్డు ఉంది, ఏదో ఆస్తులు ఉన్నది, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ వక్ బోర్డు అనేది ఇప్పుడు మీరు గతంలో చూస్తే మొన్న రీసెంట్లీ పార్లమెంట్ నాదని చెప్పి ఒక పేపర్ తెచ్చి ఇది నాది పార్లమెంట్, నా ముత్తాతలు ఆస్తి అని చెప్పి ఆ వక్ బోర్డుకి ఒక లేఖ రాసి పంపించాడు. అది వాళ్లకు నోటీసు పంపించారు. అలాగే మన ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఢిల్లీలో అది కూడా వక్ బోర్డ్ ప్రాపర్టీ అని చెప్పి దాన్ని గురించి కూడా కొన్ని డిస్కషన్స్ జరిగింది. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో అది కూడా వక్ బోర్డ్ ల్యాండ్ పైనే కట్టారని చెప్పి మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఎందుకు వక్ బోర్డ్ అనేది ల్యాండ్ కబ్జా అంటే ఒక కొమోడో డ్రాగన్ లాంటి బోర్డు అది. ఇప్పుడు ఇవన్నీ అడ్డుకోవాలంటే నేషనల్ క్రిస్టియన్ బోర్డు సరిపోదు, సనాతన ధర్మం బోర్డు రావాల్సిందే. వస్తే దాన్ని అడ్డుకోవాలంటే సనాతన ధర్మం బోర్డు, దాంతోపాటు ఇతర బోర్డులు కూడా కలిసింది అనుకోండి, అప్పుడు ఈ వక్ బోర్డు లాంటి కొమోడో డ్రాగన్ మనం అడ్డుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న కోణంలో కీలకంగా చూసుకుంటే వక్స్ బోర్డు అనేది ఏదైతే ఉందో ఇది కొన్ని కీలకమైన ఆస్తులు ప్రాపర్టీల మీద ఫోకస్ చేస్తుంది, కీలకమైంది. ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ లో ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ బిల్డింగ్ నాది, నేను కట్టుకున్నాను, నేను కష్టపడ్డాను, కట్టుకున్నాను, నా పిల్లలు చనిపోయే ముందు నా పిల్లలకి ఇచ్చేసాను. అలాంటి 2 బిల్డింగ్ 4 బిల్డింగ్లు వాళ్ళకు ఆస్తులు ఇచ్చాను, వాళ్ళకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాను, కార్లు ఇచ్చాను. కానీ ఒకటి ఇవ్వలేదు, సెక్యూరిటీ. ఈ వక్ బోర్డు లాంటి కొమోడో డ్రాగన్ తో సెక్యూరిటీ ఇవ్వలేదు. సంపాదించుకున్నాను. ఇప్పుడు మనం చూసాము ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ జరిగింది, అది మనకు ఒక సంకేతం. ఎలాంటి సంకేతం మీరు చూసి ఉంటారు, విమానాల్లో కూడా వేలాది మంది ఆ రెక్కల పైన కూడా ప్రయాణం చేయడానికి రెడీగా ఉండే, ఎందుకంటే అక్కడ తాలిబాన్ చట్టం వచ్చేసింది అక్కడ షరియాలో. వాళ్ళు తట్టుకోలేకపోయారు, అక్కడ నుంచి పారిపోవాలని చెప్పి వచ్చేసారు బయటికి వాళ్ళు. విమానం అది టైర్స్ ఉంటుంది కదా, అందులో కూడా చాలా మంది అక్కడ నుంచి వచ్చేయాలని చెప్పి కాక్పిట్ లో కూడా ఆ పిచ్చినా కొడుకులు ఇంత గడ్డాలు వేసుకొని వాళ్ళు ఆ కాక్పిట్ లో పోయి కూర్చున్నారు. అంటే ఏంటిది, అక్కడ ఏది పడితే అది లాగేసుకుంటున్నారు. అక్కడ మనం ఏదైతే సంపాదించి పెట్టామో అప్పట్లో వాళ్ళు అక్కడ మైనారిటీస్ ఏదైతే పెట్టుకున్నారో లాక్కున్నారు. ఓకే, అది అక్కడ అయిపోయింది. కానీ ఇప్పుడు కన్న ముందే బంగ్లాదేశ్ జరుగుతుంది. బంగ్లాదేశ్ మైనారిటీల పైన, కేవలం హిందువుల పైన కాదు, మైనారిటీలు అందరూ అక్కడ ఎంత భయానకమైన ప్రదేశంలో ఉన్నారంటే ఊచకోతలు, ప్రతిరోజు ఊచకోతలే. అక్కడ ఉన్న గవర్నమెంట్ సిబ్బందులు అందరినీ రిజైన్ చేయించారు, దగ్గరుండి మరీ రిజైన్ చేయించి
వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు, దాంతోపాటు వాళ్ళ ఉద్యోగాలు లాక్కున్నారు, ఓకే. ప్రభుత్వ ఉద్యోగాలు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ ఘటన చెప్తున్నారు కదా! ఈ బంగ్లాదేశ్ ఘటనలో ప్రత్యేకించి కూడా హిందువుల మీద వాళ్ళని చంపడం, హిందూ రేప్ అనకండి సార్, రేప్ చేయడం. మైనారిటీస్ అనండి. ఓకే. ఆ, అంటే ఎక్కువ శాతం హిందువుల మీదే కదా దాడులు జరిగేది. ఆ, సేవ్ హిందూ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రొటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది కదా! అదే అంటున్నా. ఇప్పుడు అక్కడ మైనారిటీస్ అందరూ ఒకటైపోయారు. హ్మ్. అక్కడ ఉన్న హిందూ, క్రిస్టియన్స్, బుద్ధిస్టులు కానీ ఒకటయ్యారు. ఎందుకు? అక్కడ ఒకటై వాళ్ళు ఏం చేశారు, ఒక ఫోరం ఏర్పాటు చేసుకున్నారు, ఓకే. సేవ్ మైనారిటీస్ అని చెప్పి. హ్మ్. వీళ్ళు ముగ్గురు కలిసి, ముగ్గురు నలుగురు ఏదైతే ఇతర మతస్థులు ఉన్నారో హ్మ్. ఆ దేశం లో ఉన్న మైనారిటీస్ అందరు కలిసి ఒక ఫోరం ఏర్పాటు చేసుకున్నారు, ఓకే. సేవ్ మైనారిటీస్ అని చెప్పి. ఎందుకు? ఊచకోతలు మొదలైన తర్వాత ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, అది రావద్దు, అలాంటి దౌర్భాగ్యం మన పిల్లలకు రావద్దు అంటే ఇప్పుడే మనము అలాంటి సంస్థ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ ఓకే. సంస్థ పెట్టుకొని ఏంది, దేవుని దయ వల్ల మనకు ఆ పరిస్థితి రావద్దు, హ్మ్. కానీ వచ్చే ప్రమాదాలు ఉంది. ఎలా అంటారు? ఎలా వస్తాయంటారు? ఒక చిన్న ఉదాహరణ, హ్మ్. మీ పేరు, మీ ఏజ్ నా ఏజ్ 29. 29. హ్మ్. ఎంతమంది పిల్లలు మీకు? లేదు, పెళ్లి కాలేదు. పెళ్ళే కాలేదు. హ్మ్. ఇదే ప్రశ్న నేను ఇస్లామిక్ ఎవరైతే కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగితే ఏమంటాడు? హ్మ్. అవునండి నాకు పెళ్ళైంది అంటాడు వాడు. హ్మ్. 100%లో 98% ఖచ్చితంగా, 29 అంటే పెళ్ళి అయిపోవాల్సిందే వాళ్ళకి. అవును. పిల్లలు పెళ్ళైన వెంటనే కామన్. ఖచ్చితంగా నలుగురు, ఇవాళ పరిస్థితులు చూసి ముగ్గురు, హ్మ్. లేదంటే ఇద్దరు. అవును. అంటే వాళ్ళ జనాభా ఎంత పెరిగిపోయింది. అవును. ఇక్కడ మీరు సింగిల్, అక్కడ నలుగురు ఇంట్లో. అవును. అంటే వచ్చే 10 సంవత్సరాల తర్వాత, దశాబ్దం తర్వాత ఓకే. మనం ఎక్కడ ఉంటాము? ఓకే. వచ్చే దశాబ్దం తర్వాత మన రేట్ పడిపోతుంది, ఓకే. హిందువుల జనాభా అనేది తగ్గుతుందంటారా? ఖచ్చితంగా తగ్గిపోతుంది సార్. హ్మ్. ఇప్పుడే చూడండి, ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళ రేషియో ఎంత పెరుగుతుంది. ఇప్పుడు హ్మ్. మీరు ఉస్మానియా హాస్పిటల్ అని ఉంది, హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ వెళ్ళండి, హ్మ్. ప్రెగ్నెన్సీ రేటు ఎంత భయానకంగా ఉందో మీరు ఊహించలేరు. అంటే ఇస్లామిక్ సంబంధించి అంటే మైనారిటీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్‌కి అవును, వాళ్ళ ప్రెగ్నెన్సీ రేట్ రేట్ అనేది అంటున్నా. ఓకే. ఆ, ఎక్కువ శాతం కనేది వాళ్ళు, ఓకే. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకుంటలేరు. ఓకే. అక్కడ వాళ్ళు తప్పంటలేను, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఉంది, వాళ్ళ టార్గెట్ ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏంటంటారు? ఆ టార్గెట్ ఏంటంటారు? ఈ దేశాన్ని ప్రత్యేకించి కైవసం, ముస్లిమ్స్‌కి, మైనారిటీకి ఆ టార్గెట్ ఏంటంటారు? ప్రతి దేశాన్ని కైవసం చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు యూకేనే చూడండి, హ్మ్. అది వాళ్ళది కాదు, అక్కడ వెళ్ళారు, శరణార్థులుగా వెళ్ళారు. ఇప్పుడు ఏం ఏం చేస్తున్నారు, హ్మ్. యూకే లాక్కున్నారు. ఓకే. మొన్న జర్మనీలో కూడా ఏదో ఒక చాలా 17 మందిని ఏదో పుట్టన పెట్టుకున్నాడంట. హ్మ్. అలాగే ఒకప్పుడు లెబనన్, సిరియా హ్మ్. అదంతా ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ. ఓకే. నేను కూడా క్రిస్టియనే. అదప్పుడు క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు ఓకే. మారిపోయింది, ఓకే. ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. బంగ్లాదేశ్ తర్వాత ఎవరు? మనమే. ఓకే. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇస్లామిక్‌లు భారతదేశాన్ని ఆధీనంలోకి తీసుకుంటారంటారా? సార్ ఇప్పుడు ఏ దేశాన్ని వదిలారు వాళ్ళు? ఇప్పుడు అఖండ భారత్ ఉండే, హ్మ్. 10 దేశాలు ఉండే. ఓకే. 10 దేశాలు ఇప్పుడు మిగిలిపోయింది ఒకటే, మన భారతదేశం, హ్మ్. హిందూ దేశము. మిగిలిపోయిన దేశం ఒకటే. నేపాల్ కూడా ఇప్పుడు హిందూ దేశం కాదు, అది ఓకే. అది రాజుల దేశం. అది ఓకే. శ్రీలంక, అది బౌద్ధుల దేశం. హ్మ్. మిగిలిపోయిన హిందూ దేశం ఇది ఒకటే. ఓకే. ఇది కూడా పోయింది అనుకోండి, బంగ్లాదేశ్కి పెద్దన్న మన దేశం, ఓకే. ఒక అన్న లాంటి అండగా ఉండే దేశం మనము. ఓకే. మనకు ఆ అండ ఎవరు? మేబీ ఇంకా మన తర్వాత ఇంక లేనట్టున్నారు కదా! లేరు. హ్మ్. ఎక్కడ వెళ్తాము? ఇప్పుడు ఇక్కడ మైనార్టీలకి ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి, హ్మ్. ముస్లిమ్స్కి, వాళ్ళకు పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది. ఓకే. హిందువులకు చెప్తే ఏ దేశం ఉందండి? ఓకే. ఎక్కడ వెళ్తారు? నేపాల్కి వెళ్తారా? హ్మ్. అక్కడ రాజుల పాలన. శ్రీలంకకి వెళ్తారా? అక్కడ కూడా వెళ్ళలేరు, ఎందుకంటే ఆ దేశం కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఇస్లామోఫోబియా ప్రతి ఒక్క దేశంలో స్టార్ట్ అయింది, ఈ దేశంలో లేదు అని ఉండదు. మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి భారతదేశం అనేది ఫైనల్‌గా ఉంది. ఇక్కడ అంతరించిపోతే చివరి అంశం. చివరి అంశం. మరి దీన్ని బలోపేతం చేయడానికి, హిందువులందరినీ ఐకమత్యం చేయడానికి ప్రధాని మోదీయే గాని, లేదనంటే యోగి ఆదిత్యనాథే గాని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గాని వీళ్ళ వరకు కూడా వీళ్ళ సనాతన బోర్డు అంటున్నారు. అది ఖచ్చితంగా సాధ్యం అవుద్దంటారా? అంటే వీళ్ళు చేసే పని ఏదైతే ఉందో అదంతా కూడా అయ్యే పని అంటారా? అయ్యే పని హ్మ్. ఖచ్చితంగా అవుతుంది. అది దానికి ప్రతి ఒక్కరు కృషిస్తున్నారు, శ్రమ పడుతున్నారు. ఎందుకంటే ఆ సనాతన బోర్డు అనేది సురక్షా కవచం లాంటిది. హ్మ్. ఈ బోర్డు లేదనుకోండి, మెయిన్ ఇప్పుడు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. హ్మ్.
హిందూ దేశంగా ప్రకటిస్తేనే హిందువులకు కానీ ఇతర మైనారిటీస్ కానీ ఓకే. వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది ఈ దేశంలో. సరే నేను బతకగలను. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్కి ఉదాహరణ, క్రిస్టియన్కి హిందూ దేశంలో సురక్షితంగా ఉంటాడా, వాడు బంగ్లాదేశ్లో సురక్షితంగా ఉంటాడా, ఆఫ్ఘనిస్తాన్లో సురక్షితంగా ఉంటాడా, పాకిస్తాన్లో సురక్షితంగా ఉంటాడా? హిందూ దేశం. హిందూ దేశంలో. అవును. అయితే సపోర్ట్ ఎక్కడ చేయాలి ఇప్పుడు వాడు? హిందూ దేశం. హిందూ దేశానికి సపోర్ట్ చేయాలి వాడు. ఓకే. ఒక్కవేళ ఇది ఇస్లామిక్ దేశంగా మారిపోయింది అనుకోండి, ఉమ్, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొదలైంది ఉమ్, హిందూ భాగ్జావ్ అని చెప్పి, ఉమ్, మొన్ననే ట్విట్టర్లో వచ్చింది అది. ఓకే. హిందువులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి. ఓకే. కేరళలో మొదలైంది. కేరళలో కూడా అదే నినాదం ఉంది. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు జరుగుతలేదు? హైదరాబాద్లో కూడా రెడీ అవుతున్నారు వాళ్ళు, ఉమ్, బయటికి వస్తలేరు. ఓకే. బయటికి ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే ఈ బీజేపీ పడిపోవడం, లేకపోతే మోడీ గవర్నమెంట్ సైలెంట్ కూలిపోతే అయిపోవడం, అప్పుడే వాళ్ళు బయటికి వస్తారు. ఓకే. అప్పుడు ఇలా రారు. యాక్చువల్లీ మనము ఈ దేశాన్ని బంగ్లాదేశ్ కన్నా ముందు మనమే చూసేవాళ్ళం, బంగ్లాదేశ్ తరగా. ఓకే. కానీ ఈ దశాబ్ద కాలం పాటు మోడీ గారు ఉన్నారు కాబట్టి ఓకే. ఆ దౌర్భాగ్యం మనకు రాలేదు. ఓకే. లేదంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ కన్నా ముందే లేదా బంగ్లాదేశ్తో పాటు మనము ఈ దేశాన్ని బంగ్లాదేశ్గా చూసేవాళ్ళం. మరి మోడీ గారు మత రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన మీద ముద్ర వేస్తున్నారు బీజేపీ మీద. ఏం మతం అండి? అంటే హిందుత్వాన్ని ఎక్కువగా పైకి ఆయన లేపుతున్నారు, ఎవరు? మిగతా కులాలు ఆయన ఎవరు? తొక్కుతున్నారు ఆయన అన్నారు ఎవరు? ప్రధానమంత్రి గారు. ఆయన ఏ కులము? కులం తెలియదు. ఏ మతము? మతం అయితే హిందూ. దేశం మతం ఏంది? హిందూ. ఇప్పుడు ఆయన ఈ దేశంలో ఈ దేశాన్ని హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతలేరు కదా. ఉమ్, అవునా కదా? అవును. పాకిస్తాన్లో వీళ్ళైతే మాకు ఈ దేశాన్ని హిందూ దేశంగా అన్నట్టు మాట్లాడతలేరు కదా. అవును. ఉన్న ఒక దేశాన్ని కాపాడుకోవడం ఆయన తాపత్రయం పడుతున్నారు. అవును. అంటే ఇక్కడ పర్టికులర్ గా హిందువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి ఆయన మీద వ్యతిరేక చూపెడుతున్నారు. కానీ భారతదేశంలో అన్ని మతాలు సమానం, అంతా కూడా ప్రజాస్వామ్యం అనేటట్టు మరి మాట్లాడుతున్నారు. సమానంగా ఎందుకు లేరు? మరి అది మోడీ గారే చూపిస్తున్నారని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఓవైసీ, ఇదే ప్రశ్న మీరు ఓవైసీని అడగండి. సరే ఇట్లున్నది, ఉమ్, ఇప్పుడు మన ఆడపిల్లలు ఉన్నారు, అవును. వాళ్ళపైన అగత్యాలు జరుగుతుంది, ఉమ్, అప్పుడు నోరు ఎందుకు మెదపరు వాళ్ళు? ఓకే. ఇప్పుడు మన గుడ్లపై దాడులు జరుగుతుంది, ఓకే. ఎవరు చేస్తారు? వాళ్ళకి సంబంధించిన మనుషులే చేస్తారు. అవును. వాళ్ళకి బెయిల్ ఇచ్చేది ఎవరు? ఓకే. బెయిల్ ఇచ్చేది ఎవరు? మనం అరెస్ట్ చేస్తాము, వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు ఓకే. ఎంబడే. మన గుడ్లపై దాడి జరిగిన తర్వాత కూడా, ఉమ్, గుడిపై దాడి అంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఒకటి ప్రకటించాలి, ఉమ్, గుడ్లపై దాడి, ఆస్తులపై దాడి అంటే వాడు టెర్రరిస్టు. ఉమ్, ఎవడైతే దాడి చేసిండో, ఎవడైతే గుడ్లపై దాడి చేసిండో లేదా నా ఆస్తులు ధ్వంసం చేసిండో, వాడితో ఎలా వసూలు చేయాలంటే, వాడు వాడి వల్ల ₹1,00,00,000 నష్టపోయిందంటే ఓకే. అది ట్యాక్స్ను ముట్టుకోవద్దు ప్రభుత్వం, ఓకే. వాడితో ముట్టుకోవాలి. వాడికి ఏదైతే పన్ను కడతారో, వాడికి ఏదైతే లబ్ధి ఇస్తారో ఉమ్, అందులోకి తీయాలి. ఇప్పుడు మైనారిటీ సపరేట్ ఫండ్స్ ఉంటుంది, అందులోకి తీయాలి. ఓకే. మన ఫండ్స్ ఎందుకు ముట్టుకోవాలి? మరి ఇక్కడ రాజకీయం అంతా కూడా కులాల మీద మతాల మీద బేస్ అయ్యింది. మొన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా మందికి విరోధి అయిపోయాడు. ఎందుకని అంటారు? సనాతనుడు హిందుత్వం. ఇప్పుడు ఒకప్పుడు ఆయన సెక్యులర్గా ఉండే, ఉమ్, కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు, నాకు ఈ దేశము కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన ఓకే. తీసుకున్నాడు కాబట్టి ఈరోజు సనాతన ధర్మ బోర్డు గురించి ఎవరు మొదలు పెట్టండి ఆయన మొదలు పెట్టాడు. ఉమ్, ఆయన నిజంగా మనము చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇది ఆయన చేసేది ఉమ్, మన వచ్చే రాబోయే తరాల గురించి చేస్తున్నాడు ఆయన. ఓకే. ఈ సనాతన ధర్మ బోర్డు ఏదైతే ఉందో, సనాతనం అనేది పురాతనం. ఓకే. ఇప్పుడు సర్వేజన సుఖినో భవంతు అండి, ఏంటది? అక్కడ హిందువులు గురించి అని రాయలేదు, ఓకే. సర్వేజన హిందూ అని రాయలేదు, సర్వేజన సుఖినో భవంతు అంటే పుట్టిన ప్రతి మనిషి, భూమిపై పుట్టిన ప్రతి మనిషి బాగుండాలని చెప్పి. ఓకే. అది ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది, వేరే దాంట్లో లేదు కదా. అవును. అందుకే ఈ సనాతనం అనేది చాలా పురాతనం, అవును. అదొక కల్చర్. దాన్ని మనము నెగిటివ్గా అయితే చూడొద్దు, ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి అందులో, ఇతర పుస్తకాల్లో కూడా లేదు. కానీ ఇందులో ఏంటంటే మంచి భావాలు, మనుషులు ఎలా బతకాలి, మంచి మానవత్వం గురించి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈరోజు మీరు చెప్తున్నారు కదా, హిందూ దేశం అనేది అంతరించిపోతుంది,
ఖచ్చితంగా ఇస్లామిక్లు కంట్రోల్లోకి తీసుకుంటారు అంటున్నారు. మరి దానికంటే ముందు కూడా క్రిస్టియన్స్ అనే మతంలోకి క్రిస్టియానిటీ అనే మతంలోకి చాలామంది కూడా వాళ్ళంతటి వాళ్ళే స్వతహాగా వాళ్ళు చెప్పే మాటలు విని వీళ్ళు మారిపోతున్నారు. ఇప్పుడు ఇది చాలా ఎక్కువ అవుతుంది కదా మరి. ఒక మాట చెప్తాను మీకు. మత మార్పిడి. మతం అంటే ఏంటిది? నా తండ్రి నా మతం. నేను ఏ తండ్రికి పుట్టానో అదే నా మతం కదా. అవును. పక్కవాడి తండ్రి వాడి మతం వాడి ఇష్టం, వాడి తండ్రి వాడి మతం. నేను వెళ్ళి బాబు నా తండ్రి చాలా మంచివాడు, నా తండ్రిని మార్చుకో అంటే ఏంటిది? మతాన్ని మనము తండ్రితో మార్చుకుంటున్నాం. ఇక్కడ మతం మారతలేదు, తండ్రిని మార్చేస్తున్నాం మనం. అవునా కదా? ఇప్పుడు నేను పుట్టిన తండ్రి నా తండ్రి నా తండ్రికి ఏదైతే ఉందో పేరు, ఆ పేరు నాకు వస్తుంది. కానీ వాడికి పుట్టిన తండ్రికి వాడేం చేస్తున్నాడు? నా తండ్రిని తండ్రి అంటున్నాడు వాడు. ఎవరైనా అమ్మని అమ్మ అంటాము, తండ్రి ఇతర తండ్రిని తండ్రి అన్నాము. అవునా కదా? ఒక తల్లిని తల్లి అంటాము, ఇతర తండ్రిని తండ్రి అన్నాము. వాడు ఎవడైనా సరే తండ్రి అన్నాము, కానీ మర్యాద ఇస్తాము. ఇతర మతం పైన మనకు ఉండాల్సింది మర్యాద. వాళ్ళకు మనము కాలు మొక్కనక్కలేదు, నమస్కరిస్తే చాలు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సనాతన ధర్మం అనేది బోర్డు రావాలి, నా మతాన్ని నేను గౌరవిస్తాను, పరమతాలకు కూడా గౌరవిస్తామని చెప్పారు. అందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది? ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అదే అంటున్నా కదండి. ఇప్పుడు ఆయన వీళ్ళకు కాలేదు ఎక్కడ? హిందుత్వం పెరిగిపోతుంది. ఒకప్పుడు ఏమయ్యేది? హిందుత్వం అనేది నశించిపోయేది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు, హిందువులని అడ్డుకుంటున్నాడు మతం మారకుండా. ఇప్పుడు ఒకప్పుడు మత మార్పిడి అనేది వేగంగా ఉండేది, లవ్ జిహాద్ అనేది వేగంగా ఉండేది, ఇప్పుడు అడ్డుపడ్డది. 10 సంవత్సరాల నుంచి ఈ లవ్ జిహాద్ అనేది అడ్డుపడ్డది, మత మార్పిడిలు అడ్డుపడ్డది. ఒక చిన్న మొన్న ఒక సంఘటన జరిగింది, అది చెప్తాను. ఒక ఊరిలో ఒక అతను బుర్రూదుకుంటూ వస్తాడు. అతను వచ్చే బుర్రూదుకుంటూ వస్తుంటే అతని వెనుక జనాలు తండోపతండాలుగా ఇదైపోతుంటారు అనమాట, సపోర్టింగ్కి. ఈయన ఇంకా ఊదడం పెరిగిపోతుంది. ఆ వైబ్రేషన్కి ఏమవుతుందంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకు అందరికీ అది డిస్టర్బెన్స్గా భావించి తిట్టడం మొదలు పెడతారు. ఇతను తిడతారు, ఏంద్రా బాబు అది అని చెప్పి. వాళ్ళు తిట్టే తిట్లకు ఇతనికి చెవులకి వెళ్ళి రక్తం వస్తుంది. అయినా కానీ వీళ్ళు తిడుతుంటారు, ఈయన ఊదేది ఊదుతూనే ఉంటాడు. ఎంత భయంకరంగా ఊదుతాడంటే ఇప్పుడు వీళ్ళకి కోపము బర్దాష్ కాదనమాట. వీళ్ళేం చేస్తారు? వీళ్ళకు ఇంట్లో ఏది పడితే అది దాన్ని తీసుకొని కొట్టడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఈయన ఊదడం ఆపుతలేడు, జనాలు పెరిగిపోతున్నారు. కొట్టడం ఎంత భయంకరంగా కొడతారంటే మొత్తం రక్తమయమైపోతాడు ఆ మనిషిని. కానీ ఆ మనిషి ఊదడం మానుకుంటలేడు. ఎందుకు ఊదడం మానుకుంటలేడంటే ఆయన ఊదుడుకు వైబ్రేషన్కి, వైబ్రేషన్కి వీళ్ళ ఇండ్లలో, వీళ్ళ ఫ్రిడ్జ్ల వెనుక, సోఫాల కింద, అటుకుల మీద, మంచం కింద కొన్ని గుడ్లు ఉంది. ఆ గుడ్లు పలగొట్టుకుంటూ పాము పిల్లలతో పాటు పాములు బయటకు వస్తుంది. ఎందుకు? ఈయన ఊదుడుకు వీళ్ళ ఇంట్లో ఉన్న పాము పిల్లలు బయటకు వస్తుంది. ఆయన ఈ ఊదేది ఎవరి గురించి? వీళ్ళని కొట్టే ఆ దళితుల గురించి ఊదుతున్నాడు. ఎందుకు? ఆయన ఊదుడు బంద్ అయితే ఆ పాములు వీళ్ళని కాటేస్తుందని చెప్పి. ఆ ఊదే మనిషి ఎవరో కాదు, మన నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోదీ గారు ఒకవేళ ప్రధానమంత్రి అయిపోయి ఆ తర్వాత అంటే ఆయన టర్మ్ అయిపోయింది, ఈసారితో లాస్ట్ అనేటట్టు మనకు అర్థమవుతుంది. మొన్న కూడా మన రిజల్ట్ని బట్టి చూసాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే ఎలా? మరి మనకు స్టాండ్ బై ఉన్నారు. దేవుని దయ వల్ల మనకు ఇప్పుడు సౌత్లో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు, అక్కడ యోగి గారు ఉన్నారు, మళ్ళీ వెస్ట్లో వచ్చి ఈయన ఉన్నారు, ఎవరు మొన్న సీఎం అయ్యారు కదా, ముంబై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బై. అట్లా ఒక 5-6 మంది ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా అంటే మోడీ గారి లెవెల్కి ఈక్వల్ అయ్యే విధంగా ఒక వన్ సైడ్ స్టాండ్ తీసుకుని నిలబడి చెప్పలేము, కొందరు మించిపోవచ్చు. ఇప్పుడు అమిత్ షా గారు కూడా ఉన్నారు, కానీ ఆయనకి ఇష్టం లేదు తెలియదు మనకు. కానీ ఒక 5 to 6 మెంబర్స్ అయితే ఉన్నారు ఆయన సీటుకు న్యాయం చేసేవాళ్ళు. అంటే సీటు గురించి అని కాదు, ఈ మతాన్ని దేశం గురించి, ఈ మత సామరస్యాలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి కాపాడడానికి ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ అయితే యోగి గారు ఉన్నారు, ఫస్ట్ ప్లేస్ నో డౌట్. ఎందుకంటే
ఆయన వస్తే గనక మొత్తం దేశమంతా బుల్డోజర్ మొదలవుతుంది. ఓకే. మనకు ఇంకా కావాల్సిందే బుల్డోజర్. ఉమ్, మనకు కావాల్సిందే బుల్డోజర్. ఎందుకంటే మన ఆడపిల్లలు చూస్తూనే ఉన్నాము. 2 ఘటనలు చూసాము. ఫ్రిడ్జ్లలో మన ఆడపిల్లలు, ఉమ్, ఫ్రిడ్జ్లలో ఏందండి అది? ఉమ్, ఫ్రిడ్జ్లో ఆడపిల్లలేంది? ఆ? ఇప్పుడు నిన్న ఒక ఘటన ఇది జరిగింది. ఇది అసెంబ్లీలో ఓసీ గారు అడిగారు ఉమ్, అల్లు అర్జున్ గురించి. మరి మన సీఎం గారు జవాబు ఇచ్చారు. ఓకే. ఆయనకి జవాబు ఇవ్వచ్చు కదా. ఉమ్, మా ఆడపిల్లల పరిస్థితి ఇట్లుంది, మా హిందువుల పరిస్థితి ఇట్లుంది, మళ్ళీ నువ్వేమంటావు ఉమ్, ఆయన ప్రశ్న అడగొచ్చు కదా. ఓకే. ఎందుకంటే వాళ్ళు స్పందించరు. ఓకే. మన ఆడపిల్లలు ఎట్టుపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే ఇవి, ఓకే. ఇలాంటి రాజకీయాలు. అడగాలి. ఆయన హిందూ కాదా? మన ముఖ్యమంత్రి గారు హిందూ కాదా? హిందువే కదా. ఓకే. చనిపోయేది కూడా మన హిందువులే కదా. అవును. ఎంతమంది అండి లవ్ జిహాద్, మీరు కేసులు చూస్తే పరేషాన్ అవుతారు. ఓకే. ప్రతి స్టేట్లో వందల ఆడపిల్లలు బలవుతున్నారు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే రాబోయే రోజుల్లో సనాతన ధర్మం అనేది పూర్తిగా అంతమైపోతుందంటారా? ఇప్పుడు కాపాడుకుంటే కనీసం మనము ఇంకొక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దీన్ని ఓకే. నెట్టుకుంటూ పోవచ్చు. లేదు ఇది ఈ ప్రస్తావన ఇక్కడే ఆగిపోయింది అంటే మనము 2047లో పిఎఫ్ఐ ఒక ఆదేశాలు ఇచ్చింది. 2047 లోపు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చుకుంటామని చెప్పి. ఓకే. కానీ కొందరు సెక్యులర్లకు అది పడతలేదు. అవును. 2047 అంటే ఇంకా చాలా టైం ఉంది, మాకు ముందే చేసిండ్రా బాబు అని చెప్పి సెక్యులర్లు. ఓకే. అసలు సెక్యులర్లు స్టాండ్ ఏంటంటారు? అంటే పవన్ కళ్యాణ్ కానీ మోదీనే కానీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అదే అంటున్నా కదా. వాళ్ళు కనీసం అలా అని చెప్పి పూర్తిగా సెక్యులరిజంలో ఉన్నారంటే అలాగా లేదు. వన్ సైడ్ సెక్యులర్, వన్ సైడ్ సెక్యులర్. సెక్యులర్ కాదు అది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. హలీం తింటాడు, ప్రసాదం. హలీం అంటే ఏంది? వాళ్ళకి ప్రసాదం అది. అదే గుడ్లో ఇచ్చిన ప్రసాదం తినడు. గుడ్లో ఇచ్చిన ప్రసాదం అంటే కొందరు ఇతర మతస్థులు తినరు, చేయగలిపోతుందంట. మళ్ళీ హలీం ఎట్లా తింటావురా నువ్వు? హలీం కూడా చేసే దేవుడు సలీం గడే చేస్తాడు. క్రిస్టియన్ హిందువులు చేయరు కదా. అది కూడా ఎప్పుడు చేస్తాడు? రంజాన్ టైమే చేస్తాడు. అంటే ఏంటిది? అది కూడా వాళ్ళ దివ్య ప్రసాదమే అది. ఇంకా డబ్బులు ఇచ్చి మరీ తింటారు. అందులో పాపం వాడి చెమట, వాడు తుంబితే దగ్గితే అంతా అందులో పడుతుంది. ఉప్పు ఏడాడు. ఎందుకు ఏడు? ఎందుకంటే చెమటంతా అందులో పడుతుంది. ఆ దరిద్రాన్ని తెచ్చి మనము స్విగ్గీలలో అది మంచి డబ్బాలలో ప్యాక్ చేసుకొని తెచ్చి ఇస్తే మన పిల్లలకు కూడా పెడతారు మన మనోళ్ళు. ఇంకా అది సరిపోక స్టేటస్లో పెట్టుకుంటారు, నా పిల్లోడు ఈ దళిద్రాన్ని తిన్నాడు అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే ఈ ముస్లింలకు సంబంధించిన ప్రసాదం కింద హలీం అమ్ముతున్నారని చెప్తున్నారు. అలా పక్కన పెడితే ఈరోజు ముస్లిమ్స్ చేసే వ్యాపారాల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు అంటే చికెనో మటనో ఇంకోటో ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు లేకుండా కొనుక్కోవడం జరుగుతుంది. ఎవరు అంటే హిందువులైనా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా ముస్లిమ్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు కదా. ఎవరు అంటే వాళ్ళు అమ్మే వస్తువుల్ని వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు కదా. ఎందుకు కొనాలి? కొనే అవసరం లేదు. అంటే మనకు అవసరం ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనకి ఒక చికెన్ తినాలి, నాన్ వెజ్ తినాలి అనే మనకు ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కదా. అక్కడ స్నేహ చికెన్స్ అని ఉంది, కొన్ని ఇతర పేర్లతో స్నేహ చికెన్ కానివ్వండి, రామ్ రెడ్డి చికెన్స్ అవి ఉంది, అక్కడ వెళ్ళొచ్చు కదా. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి చెప్తాను, మీరు చెప్పారు కాబట్టి. వాళ్ళు హలాల్ చేస్తారు. హలాల్ అంటే ఏంటిది? అదొక సాడిజం ఫుడ్. ఓకే. ఎందుకు? ఒక కోడి గుడ్డు నుంచి కోడి బయటకు వెళ్తుంది, కోడి పిల్ల వెళ్ళిన తర్వాత అద్భుతం చూస్తుంది. అద్భుతమే కదా. ఇప్పుడు మనం కూడా పుట్టిన తర్వాత ఏదైనా చూస్తే అద్భుతమే మనకు. బయటికి వచ్చిన తర్వాత ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత మనకు ఏ స్పృహ ఉంటే ఆ స్పృహలో అబ్బా దేవుడా నువ్వు ఉన్నావు, నాకు ఒక మంచి జన్మ ఇచ్చావని చెప్పి మనము మంచి అభిప్రాయం తెలియజేస్తాము. చూస్తూ పెరిగిపోతాము. పెరిగిన తర్వాత ఏమవుతుంది? వయసుకు వచ్చిన తర్వాత ఆ కోడి మీద చేయేస్తాడు. చేసి ఏం చేస్తాడు? సడన్గా అది అప్పుడు విలువలాడుతుంది. అరే ఇన్ని రోజులు బాగుంటే ఇదేంది, నన్ను ఎవరో కైవసం ఏదో చేయబోతున్నాడు అని చెప్పి వేయంగానే అది తిడుతుంది. ఆ దేవుని, ఏ దేవుని తిడుతుంది. అది తిట్టిన తర్వాత ఏమవుతుంది? అక్కడ మైండ్ హార్ట్ గుండె ఇది కనెక్టెడ్ అయి ఉంటుంది.
అవును. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. వాడు ఏం చేస్తాడు, దాన్ని నోరు తెరిచి నీళ్ళు పోస్తాడు. అప్పుడు అది ఆ దేవుడా నువ్వు ఉన్నావు అని చెప్పి ఆ దేవుణ్ణి ఎవరైతే వీడు భావించే దేవుడు ఉన్నాడో నమస్కరించుకుంటుంది. ఓకే. ఆ నీళ్లు లోపల పొయ్యి లోపే కసక్కన ఒక కాటు పడుతుంది గుర్తులో. ఓకే. కసక్కన ఒక కాటు పడుతుంది. ఆ కసక్కనే కాటులో మైండ్ హార్ట్ రెండు ఫంక్షన్ అయ్యి ఉంటుంది. అవును. ఎందుకంటే నువ్వు మొత్తం ముండం తీయలేదు. అవును. అక్కడ ఆ దేవుని శాపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడే నిన్ను మెచ్చుకున్నా, ఉమ్. ఈ లోపే నన్ను మోసం చేసావా, ఓకే. నీళ్ళు తాగి మోసం చేసాం ఏదో సామెత ఉంది కదా అది. అవును. అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారు అన్నట. ఆ, నీకు ఎలాగో చంపుకో తింటున్నావు, ఓకే. ఆ టార్చర్ ఎందుకు నాకు, ఆ చిత్ర వేదన ఎందుకు నాకు, ఓకే. ఎలాగో తింటావు కేఎఫ్సి రూపంగానో లేకపోతే 65 బిర్యానీ రూపంగా తింటావు, అవును. నన్ను మొత్తాన్ని చంపి తిన సాడిస్ట్ విధవా. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇలా హింస పెట్టి చంపుతున్నారు, జీవుల్ని చంపేస్తున్నారు అన్నారు కదా. మెయిన్ గా చూసుకుంటే గోహింస అనేది చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో. అవును. అది కూడా ముస్లిమ్స్ ఎక్కువ చేస్తున్నారని, మెయిన్ గా మన హైదరాబాద్ లో ఎక్కువ జరుగుతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. దాని గురించి ఏమంటారు మీరు? గోమాత అంటారు. ఇప్పుడు ఎవరైనా సరే పాలు తాగుతారు, మీరు కూడా తాగొచ్చు, నేను కూడా తాగొచ్చు. ఓకే. తాగాం కదా, అందరు తాగాము. అవును. తల్లి పాలే తాగుతాము. పెద్దగా అయిన తర్వాత ఎవరు పాలు తాగుతాము? ఓకే. గోమాత పాలే తాగుతాము. ఓకే. అవునా కదా? ఆ. అయితే ఇక్కడ తేడా ఏముంది, మనము పాలు తాగుతున్నాము, దానికి మనం రుణపడి ఉండాలి. అవును. అందుకే పాలు ఇచ్చేది ప్రతి ఒక్కటి తల్లే, అవును. తల్లిగా భావించాలి. అయితే మనం ఏం చేస్తాం, తల్లినే అంటే నిజంగా జరుగుతున్నాయి అంటారా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి? ఇక వాళ్ళకి అర్థమైపోవాలి, ఉమ్. మనం తినేది తల్లినే కోసుకొని తింటున్నాం అనుకోవాలి. అది అంటే గోహత్యలు అనేవి ఖచ్చితంగా జరుగుతున్నాయి. జరుగుతుంది. హైదరాబాద్ లో బాగా ఎక్కువ చాలా జరుగుతున్నాయి. చాలా మంది వీడియోలు కూడా పెడతారు కదండి, ఉమ్. మొత్తం ట్రక్కులను ఆపేస్తున్నారు. ఉమ్. కానీ ఒకటి నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగినా అక్కడ కేవలం ఆర్ఎస్ఎస్ విహెచ్పియే వెళ్ళాలి. ఉమ్. ఎక్కడన్నా ఏదైనా ఇప్పుడు రాళ్ళు కుట్టడం కానివ్వండి, ఈ రైలు ప్రమాదాలు, అదే రైలు పట్టాల మీద రాళ్ళు పెడతారు కదా, అవును. ప్రతి దానికి కేవలం ఆర్ఎస్ఎస్ విహెచ్పి అలాంటి శాఖ వాళ్ళే వెళ్ళాలా, ఇతర ప్రజలకు అసలు వాళ్ళకి సంబంధం లేదా? ఓకే. అంటే అది వాళ్ళకు అవసరమే లేదా? లేకపోతే ఓకే. ఇప్పుడు గుడ్లపై దాడి జరిగింది, కేవలం వీళ్ళే వెళ్ళాలా? అంటే ఇతరులు హిందువులు గారా? ఓకే. ఇప్పుడు కులాలు అంటారు, కులం అంటే ఏంటిది? ఇప్పుడు ఒక కులం ఇద్దరు కులం మధ్య ఓకే. ఘర్షణ జరిగింది అనుకోండి, నా కులం పెద్ద నీ కులం పెద్ద అని చెప్పి పెద్దగా పోరాడతారు, కోట్ల వరకు వెళ్ళిపోతుంది, సావు వరకు వెళ్ళిపోతారు. ఓకే. నా కులాన్ని నువ్వు హీనంగా మాట్లాడతావు అని చెప్పి. ఓకే. కులం కనుక ముందేముంది, మతం. అవును. కులం గురించి గొడవలు పడ్డ రోజులు చాలా ఉంది, అవును. కానీ మతం గురించి ఎవడన్నా బయటకు వచ్చిండా? ఓకే. కులం లేనిదే మతం లేనిదే కులం లేదు కదా. అవును. ఇప్పుడు మతంతోటే కదా కులం విభజించుకుంటారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు గుళ్ళపై దాడి జరిగింది, ఒక్కడు అరే నా మతం పైన దాడి జరిగిందని వాడు రాడు, ఉమ్. అదే కులం పైన అంటే గురికొస్తాడు వాడు. ఎందుకు ఈ చెత్త డ్రామాలు, వీళ్ళ డ్రామా ఇది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా కీలకంగా చూసుకుంటే కులం కంటే మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పైగా మతం కంటే కులంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకే. కానీ మతానికి ఏదైనా జరిగినప్పుడు ఎవరు రారు, బయటకు రారు. అదే క్రిస్టియానిటీలోనో లేదనంటే ముస్లిమ్స్లోనో ఏదైనా జరిగిందనంటే వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా స్టాండ్ నిలబడుతున్నారు. కానీ ఇక్కడ హిందువులు ఎవరూ రావట్లేదు. ఎందుకని అంటారు? మీరు అడిగిన దానికి క్వశ్చన్ జవాబు ఇస్తాను. జరిగిందంటే బయటకు వస్తారు కాదు, జరగడానికే బయటకు వస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఎవరైనా మసీదుల పైన చర్చిల పైన రాళ్ళు దూవడం చూసారా? లేదు. అదే రాళ్ళు వేయాలి రండ్రా అంటే ఒక వాట్సాప్ చాలు, ఉమ్. ఎంతమంది వస్తారు? అంటే గొడవ ప్రేరేపించేది వాళ్ళేని అంటున్నారు మీరు? అదే అంటున్నా కదా, ఒక వాట్సాప్లో ఉమ్. ఇప్పుడు సంబల్ మొన్న జరిగింది, ఓకే. చిన్న చిన్న కూరలు వాళ్ళకి అవసరమా? ఉమ్. అక్కడ దర్గా గురించి వాళ్ళకి అవసరమా? చిన్న చిన్న పిల్లలు, ఓకే. మదర్సాలో చదువుకునే గింత పిల్లలు, ఓకే. వాళ్ళకు రాళ్ళు తీసుకొని పోయి కుట్టడం అవసరమా? ఓకే. అక్కడ తనిఖీ చేయనికి సిబ్బందులు వచ్చారు, వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళపైన రాళ్ళు విసిరారు. వాళ్ళకి అవసరమా? చిన్న పిల్లలు అండి. ఓకే. ఏదో పెద్దోళ్ళు మెచ్యూర్డ్ పిల్లలు అంటే పర్లేదు, చిన్న పిల్లలు వాళ్ళతో పాటు రాళ్ళు ఎప్పిస్తున్నారు. ఎందుకు? పోలీసులు ఏం చేయలేదు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా పొరపాటున ఏదైనా కాల్చారనుకోండి,
చైల్డ్ మైనర్ మైనారిటీస్ వాళ్ళు బయటకు వస్తారు. ఓకే. ఇది వాళ్ళు చేసే కుట్రలు. ఓకే. ఇప్పుడు అలాగే మొన్న ఢిల్లీలో కూడా అది ముస్లిం పాపము ఎన్ఆర్సీ గురించి అందరు మహిళలే, అందరు మహిళలే, ఓకే. కొన్ని లక్షలాది మంది దాంట్లో పాల్గొన్నారు. అదే ఏదో ఎన్ఆర్సీ గురించి ఓకే. కేవలం ఆడవాళ్ళు. ఎందుకు? ఎందుకంటే పోలీసు వెళ్ళి ఏం చేయలేరు వాళ్ళని. ఓకే. కానీ మళ్ళీ వాళ్ళు గుడ్లపై దాడి జరిగినా బయటికి రారు, మన ఆడపిల్లల్ని ఎత్తుకోపోయినా బయటికి రారు, మనల్ని ఏం చేసినా, మనల్ని రైలు కింద పడేసినా బయటికి రారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు టైం ఉండదు. సమాజం గురించి, దేశం గురించి టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు పిల్లలు ఇంపార్టెంట్, వాళ్ళకు సంపాదించుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. కానీ వీళ్ళకి అవసరం ఉండదు. వీళ్ళకు బాబు రండ్రా వీళ్ళని రాళ్ళు కొడదామంటే ఫస్ట్ బయటకు వస్తారు వీళ్ళు. ఓకే. ఫైనల్గా సనాతన ధర్మం బోర్డు మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరైతే ఏ స్టాండ్ కావాలనుకుంటున్నారు? సనాతన ధర్మం బోర్డు ఖచ్చితంగా దేశానికి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది లేనిది ఈ దేశం ముందుకెళ్ళదు, రక్షించబడదు. ఇది ఉంటేనే మనము మన రాబోయే తరాలు, మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. లేదు అంటే మనము వచ్చే దశాబ్ద కాలంలో ఘోర పరిణామాలు చూసే అవకాశాలు ఉంటుంది సనాతన బోర్డు రాకపోతే. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.